యేసు నాతో ఉన్నాడు. ఈడు వాళ్ళకు అరే ఒకసారి ఆగరా. ఆ, యాడికి పోతున్నావురా? చర్చికి పోతుండే తమ్ముడు. ఇప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటే దేవుడే లేడు అసలు. అయ్యో దేవుడు ఉన్నాడు తమ్ముడు, కోపపడకు నువ్వు, మనతోనే ఉన్నాడు. అవునా? నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా నిజంగా? నిజంగా ఉంటే నేను ఒకటి చెప్తా, దాన్ని యేసుప్రభు నిజంగా దేవుడు అని నేను ఒప్పుకుంటా, కానీ అది అసలు ఎవరికి సాధ్యం కాదు. చేస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏసయ్యని నమ్ముకుంటారు. చెప్తాం మేడం. ఇదిగో ఈ సూర్యుడు ఉన్నాడు కదా, డిస్కో లైట్ లాగా రంగురంగులుగా మారాలి, బంతిలాగా గాల్లో ఆడాలి, డ్యాన్స్ వేయాలి, నా మీదకు దూకాలి, చక్రంలాగా గుండ్రంగా తిరగాలి, మన మీదకి వచ్చినట్లు పడి మళ్ళీ ఎనిక్కిపోవాలి. తమ్ముడు ఇక్కడ చెప్పనా? చెప్పు. పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అనే నగరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1917 మే 13వ తారీఖు రోజున లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా అనే ముగ్గురు చిన్న బిడ్డలు అక్కడ గొర్రెలు కాస్తూ ఉండగా సూర్యుడి కంటే ఎక్కువ వెలుగుతో ప్రకాశిస్తున్న మరియ తల్లి అక్కడ ఉన్న చెట్టు మీద నిల్చుని ఉండటం గమనించారు. ఆ చిన్న బిడ్డలు భయపడుతూ ఉండగా మరియ తల్లి, భయపడకండి, నేను మీకేమి హాని చేయనని పలికినప్పుడు అందులో ఉన్న లూసియా అనే పాప, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు మరియ తల్లి వారితో, నేను పరలోకం నుంచి వచ్చాను, మీరు ప్రతి నెల 13వ తారీఖు రోజున కంటిన్యూస్గా 6 నెలలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీతో అన్ని పంచుకుంటాను, నేను ఎందుకు మీతో కలవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అలాగే చెప్తూ పాపాత్మల కొరకు మీరు ప్రార్థన చేయండి, జపమాల జపించండి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, పరలోకంలో ఉన్న దేవుడు అస్సలు ఆనందంగా లేడు, అందరి కొరకే మీరు ప్రార్థించండి, ఎంతో ప్రార్థనలు చేయాలని, జపమాల జపించాలి సమస్త అని పలుకుతూ తన యొక్క నిష్కలంక హృదయం యొక్క భక్తిని దేవుడు ప్రపంచానికి తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతున్నారని తెలియజేసింది. మీరు ఇలాగే ప్రతి నెల 13వ తారీఖు రోజున రండి. అక్టోబర్ 13వ తారీఖు రోజున అందరి ఎదుట మీరు పలికిన మాటలు నిజమని చెప్పి నేను ఒక గొప్ప అద్భుతం చేస్తాను అని వారికి వాగ్దానం చేసింది. ఇలా మరియ తల్లి అక్టోబర్ 13వ తారీఖు రోజున అద్భుతం చేస్తుందని పిల్లలు చెప్పినప్పుడు ఎంతోమంది దాన్ని విశ్వసించారు. కానీ కొంతమంది దానిని నిరసిస్తూ, కానీ ఇది అబద్ధం అంటూ ఎంతోమంది దాన్ని అబద్ధం అని చెప్పడానికి ఆ రోజున అక్టోబర్ 13వ తారీఖున చాలామంది 50,000 నుంచి 70,000 మంది ప్రజలు అక్కడికి వచ్చి అద్భుతం కోసం ఎదురు చూసే టైంలో సూర్యుడు చుట్టూ ఉన్న మేఘాలన్నీ తొలగిపోయి ఆ సూర్యుడు గుండ్రంగా తిరుగుతున్న బంతిలాగా కనిపించడము, సూర్యుడు రంగురంగులో వెలగడము, రంగురంగుల వెలుగు అక్కడున్న ప్రజల మీద, భూమి మీద, చెట్ల మీద పడటం అందరూ గమనించారు. మరి ఒకేసారి సూర్యుడు ఒకేసారి భూమి మీదకు దూసుకొని వచ్చినట్లుగా కనిపించడము, అలా చూస్తున్న ప్రజలు వామ్మో భూమి అంతమైపోతుందని భయాందోళనకు గురి ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉండగా మరలా సూర్యుడు అలా ఆ స్థితికి వెళ్ళడము, అట్లా 10 నిమిషాలు అట్లా అద్భుతం జరిగింది. ఆ